నమస్తే పిల్లలు, ఈ వీడియోలో మనం సీస పద్యానికి సంబంధించిన ఒక పద్యపాదానికి గణ విభజన చేసి చూద్దాం. మన్ సున్నతో కూడుంది కాబట్టి మా అనేది గురువు, దీర్ఘం ఉంది కాబట్టి దా గురువు, ఇక్కడ దీర్ఘం లేదు లఘువు, దీర్ఘం లేదు లఘువు, కాకి కూడా దీర్ఘం లేదు లఘువు. రం సున్నతో కూడుంది కాబట్టి గురువు, ఇక్కడ దీర్ఘం లేదు లఘువు, మా దీర్ఘం ఉంది కాబట్టి గురువు. దు దీర్ఘం లేదు కానీ సంయుక్తాక్షరానికి ముందుండడం వల్ల దు అనేది గురువు అయింది, ఇక్కడ దీర్ఘం లేదు లఘువు. ము దీర్ఘం లేదు లఘువు, ఇక్కడ కూడా దీర్ఘం లేదు లఘువు. దే దీర్ఘం ఉంది కదా ఏత్వం కాబట్టి ఇది గురువు, ఇక్కడ దీర్ఘం లేదు లఘువు. మా దీర్ఘం లేదు లఘువు, ఇక్కడ కూడా దీర్ఘం లేదు లఘువు, సున్నతో కూడుంది కాబట్టి పా అనేది గురువు అయింది. బు లఘువు. ఓ అనేది దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువు, దీర్ఘం లేదు లఘువు, ఇక్కడ నే ఏత్వం ఉంది కాబట్టి గురువు. మదన మూడు అక్షరాలకి కూడా గురు లక్షణాలు ఏవీ లేవు కాబట్టి మూడు లఘువులు, ఇక్కడ కూడా మూడింటికి గురు లక్షణాలు ఏవీ లేవు కాబట్టి మూడు లఘువులే అవుతాయి. ఇప్పుడు గణ విభజన చేశాం కదా, వీటికి గణాల పేర్లు ఎలా పెట్టాలో చూద్దాం. వీటికి పేర్లు పెట్టాలంటే సూర్య ఇంద్రగణాలు ఏంటో మనకు తెలిసి ఉండాలి, అవి కంఠస్థం చేసి పెట్టుకోండి. నల నగ సల భరత అనేవి ఇంద్రగణాలు, నగణం హగణం వచ్చేసి సూర్యగణాలు. ఇప్పుడు వీటిలో ఏవో చూద్దాం. గురువు గురువు లఘువు వస్తే అది తగణం అంటే ఇంద్రగణం. లఘువు లఘువు గురువు లఘువు వస్తే అది సలము, ఇది కూడా ఇంద్రగణమే. గురువు గురువు లఘువు వస్తే తగణం ఇందాకలాగే. లఘువు లఘువు గురువు లఘువు సలం దీనిలాగే. ఇక్కడ కూడా లఘువు లఘువు గురువు లఘువు సలం. గురువు లఘువు గురువు వస్తే అది రగణం అంటే ఇది కూడా ఇంద్రగణమే. మూడు లఘువులు నగణం, ఇక్కడ కూడా మూడు లఘువులు నగణం అంటే ఇవి రెండు సూర్యగణాలు. 18 లక్షణాల ప్రకారం వరుసగా 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు వచ్చాయి. ఇది సీస పద్యం. ధన్యవాదములు.